సీమాఫియా నేపథ్యంలో రూపొందుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ రెట్టింపు ఎనర్జీతో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని దేవర రూపంలో రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ ముప్పే అనే వర్కింగ్ టైటిల్తో మొదలైన ఈ సినిమాకి దేవర అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సన్నివేశాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ను వింటూ నందమూరి అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన జాన్వీ లుక్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మరో బీ-టౌన్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే దేవర షూటింగ్ సెట్స్పై ఉన్న సైఫ్ పలు కీలక సన్నివేశాలను పూర్తి చేశాడు. 5 భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కొరటాల శివ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. సి మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నీటి అడుగున వచ్చే సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ దేవర చిత్రాన్ని భారీ రేంజ్లో సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సముద్ర హీరోగా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు జనాల్లో హాట్ టాపిక్గా మారాయి. పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి 60 కోట్లు తీసుకున్నాడని టాక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో మరింత ఎనర్జీతో కనిపించనున్నాడు. అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.